శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జుబ్లీహిల్స్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుచున్న దేవాలయంలో చూడండి, స్వామివారి స్వర్ణరథం ఎంత వైభవంగా భక్తులంతా కూడా కలిసి ఆ రథాన్ని ఊరేగింపుగా విచ్చేచున్నటువంటి ఆ భగవంతుడే స్వయంగా భక్తుల దగ్గరకు విచ్చేసేటటువంటి ఆ వైనాన్ని చూడండి. అంటే భక్తులంటే స్వామివారికి ఎంత ఇష్టమో అక్కడ జరిగేటటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అదుగో ఢంకానాదాలతో, డప్పులతో, నృత్యాలతో, గీతాలతో, వాయిద్యాలతో కూడా స్వామివారికి చూడండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామికి నీరాజనాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వామి యొక్క అనంతమైనటువంటి స్వామికి విశేషమైనటువంటి సేవలందించేటటువంటి భాగంగా ఈ ఊరేగింపు కూడా చూడండి అనంత భక్త జన సందోహం మధ్య కూడా వాయిద్యాలతో స్వామివారికి విశేషమైనటువంటి ఈ శోభాయాత్ర చూడండి ఎంత ఘనంగా వైభవంగా జరుగుతూ ఉన్నదో. అంటే బ్రహ్మోత్సవాల్లో, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామికి స్వర్ణరథం సమస్తములైనటువంటి దివ్యమంగళకరమైనటువంటి ఆ స్వామి యొక్క అనంతమైనటువంటి చైతన్యం, అనంతమైనటువంటి అనుగ్రహం కూడా భక్తులందరికీ కలిగేటటువంటి ఇటువంటి దివ్య సందర్భాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. సర్వమంగళాకరుడైనటువంటి స్వామిని మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా భక్తులకు అనుగ్రహించబడతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఎంత ప్రసిద్ధికెక్కింది అని చెప్పి అంటే 2019లోనే ఇక్కడ నిర్మాణం అనేటువంటిది జరిగింది. కేవలం తిరుమలలో ఏ విధంగా అయితే స్వామి యొక్క ప్రతిరూపం ఉంటుందో ఆ రూపాన్ని పోలిండి ఈ లోపల ఆలయం లోపల మహాగణపతి, మహాలక్ష్మి అమ్మవారు
ఆండాలు అమ్మవారు, అలాగే ప్రధాన ద్వారం ముందు హనుమంతుని యొక్క చిన్న ఆలయం కూడా ప్రధానంగా మనకి గోచరమవుతూ ఉంటుంది. అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పి, అంటే రాముల వారికి ఎలాగైతే బంటుగా హనుమంతుడు ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉంటాడో, మరి దశావతార రూపాలైనటువంటి స్వామి మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతి తే దశ. ఆ దశావతారాల్లో మత్స్యము, కూర్మ, వరాహ, నారసింహ, మరి శ్రీరామ, పరశురామ, మరి కృష్ణ సంపూర్ణమైనటువంటి మానవావతారాలు రెండుగా కూడా చెప్తారు. ఒకటి రామావతారం అయితే మరొకటి కృష్ణావతారం. అందుకే వెంకటేశ్వర స్వామి కలియుగంలో కూడా భగవద్భక్తులైనటువంటి వారందరూ కూడా స్వామిని విశేషంగా కూడా సేవిస్తూ ఉంటారు. అంటే వివిధ రకాలైనటువంటి సేవలన్నీ కూడా ఎలాగైతే తిరుమలలో నిర్వహిస్తారో అదే రకమైనటువంటి సేవలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రాతకాల సుప్రభాత సేవ నుండి అర్చన, తోమాల సేవ, అలాగే శ్రీవారి అభిషేకం, అలాగే స్వామివారి ఇక్కడ జరిగేటటువంటి తిరుమలలో ఏ విధమైనటువంటి సేవల కైంకర్యాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉంటాయో అదిగో స్వామివారికి ఇప్పుడే నీరాజన సమర్పణ చేసి భక్తులంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. సర్వమంగళకరమైనటువంటి స్వామి యొక్క అనంతమైనటువంటి ఆ స్వామివారికి ఏ విధమైనటువంటి నీరాజన సమర్పణ అనేటువంటిది గావించారో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఆలయ దుర్గోచరమైనటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. ఆలయం వెలుపల ఏ విధమైనటువంటి శోభ, స్వర్ణ రథం అంటేనే మనకు తెలుసు, బంగారుమయమైనటువంటి రథం మీద వేయించేయబడినటువంటి ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు అని చెప్పి, మరి కేవలం స్వామి యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించేటటువంటి స్వర్ణరథంలో దివ్యమైనటువంటి నామాల్ని కూడా కీర్తిస్తున్నారు. అంటే స్వామికి గోవిందనామాలంటే చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ స్వామి యొక్క ఆ నామాల్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు మన జన్మ చరితార్థమవుతుంది అని చెప్పి భావించవచ్చు అన్నమాట. ఎందుకంటే బ్రహ్మోత్సవాలంటేనే ఒక విశేషమైనటువంటి శోభ. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మరి స్వామి ఎప్పుడైతే సమస్తములైనటువంటి శుభాలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడో, ఆయన భక్తి అనేటువంటి సాధనం ఏదైతే ఉంటుందో ఆ సాధనం అనేటువంటి దానికే ఆయన లోబడి ఉంటాడు. ఎందుకంటే మనం అనేకములైనటువంటి రూపాలు, అంటే ప్రహ్లాదుడు ఏ విధంగా భక్తితో స్వామిని మెప్పించాడు, మరి గజేంద్రుడు కూడా ఆర్తితో, ప్రసన్న ఆర్తితో స్వామిని మరి వైకుంఠం నుంచి కూడా భూలోకానికి రప్పించాడు. మరి ధ్రువుడు కూడా తన భక్తితత్వంతోనే స్వామిని అనుగ్రహించుకున్నాడు. మరి అదేవిధంగా హనుమంతుడు, గరుత్మంతుడు వీళ్ళందరూ కూడా దాసభక్తికి నిదర్శనమైతే వారు ఏ విధమైనటువంటి స్వామి యొక్క సేవ ఎలా మేము సేవించాలి, స్వామిని ఏ విధంగా మేము అర్చించాలి, స్వామి యొక్క పాదసేవ ఎప్పుడు ఆచరించాలి అని చెప్పి తన్మయత్వంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే స్వామికి భక్తే ముఖ్యం కానీ మరొకటి కాదు అనేటువంటి దానికి భక్తియే ముఖ్యమయ్యా నను చేర భక్తియే సాధనము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అంటే స్వామిని చేరుకోవాలని అంటే భక్తే ముఖ్యమట. అటువంటి ఆ భక్తే లేకపోతే మరి కేవలం ముక్తి అనేటువంటిది దొరకదు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడిందండి. విశేషంగా భక్తజన సందోహం చూడండి. హైదరాబాదు ప్రాంత జుబ్లీ హిల్స్ వాసులందరూ మరి తెలంగాణలో నివసిస్తున్నటువంటి స్వామి యొక్క భక్తులంతా కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం పంచుకొని ఈ విశేషమైనటువంటి శోభలో స్వర్ణరథ యాత్రలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. మిగతా వాహన సేవలన్నీ ఒక ఎత్తైతే మరి ఈ రథము యొక్క స్వామి ఆ రథములో రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు. రథములో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూసినట్లయితే పునర్జన్మ అనేటువంటిది ఉండదట. అందుకే అందరూ కూడా స్వామిని ఆ దర్శన భాగ్యం కోసం అందరూ వేంచేసి ఆ దర్శన భాగ్యాన్ని కూడా పొందుతున్నారు అని అంటే ఎంత అదృష్టమో చూడండి. అక్కడ
ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఈ స్వర్ణ రథములో కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. అనేక వాహన సేవలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వర్ణరథానికి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే రథయాత్రలో పాల్గొనడానికి విశేషమైనటువంటి భక్తులంతా కూడా వేంచేసి ఉంటారు. మిగతా సేవలన్నీ కూడా పాల్గొనడానికి అవకాశము అనేటువంటిది లేకపోవచ్చు, కానీ ఈ రథయాత్రలో మాత్రం విశేషంగా భక్తులు కూడా స్వయంగా పాల్గొనేటటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. అందుకే ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఇటువంటి వాహన సేవల్లో స్వామివారికి జరిగేటటువంటి ఈ స్వర్ణ రథయాత్రలో కూడా అందరూ కూడా భాగం పంచుకుంటూ ఉన్నారు. వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దైవము అనేటువంటిది లోకములో ఉండబోరు అని చెప్తారు. అంటే స్వామికి బ్రహ్మోత్సవాలు ఎందుకు అని చెప్పి ఇలా మనం ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సంవత్సరం కూడా వేడుకగా జరిగేటటువంటిది. అంటే విశేషంగా ఈ దేవాలయం ప్రారంభించినప్పటి నుంచి కూడా వార్షికోత్సవాలు అనేటువంటివి విరివిగా జరుగుతూ ఉంటాయి. పూర్వజన్మలో ఏ తపస్సు ఏ పుణ్యకార్యమో చేశారో కానీ నోములు నోచారో సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి శక్తిని కలిగినటువంటి ఇదిగో వెంకటేశ్వర స్వామిని మరి అందరూ కూడా శుభాలు కలిగేటట్లుగా ఆ ఆలయ గోపుర విశేషాలని చూడండి. వివిధ ప్రతిమలతో కూడా భక్తి విశేషాలతో దేవతామూర్తులతో కూడా నెలకొని ఉన్నటువంటి ఆ గోపుర విశేషాల్ని కూడా మనం తిలకిస్తే భక్తి పారవశ్యం అనేటువంటిది కూడా అనంతంగా కలుగుతూ ఉంటుంది. ఆ స్వామిని కనులారా చూడగలిగితేమి అని చెప్పి ఆ స్వామికి అందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. ఏమి తపంబొనర్చితిమో ఏ నోములు నోచినారమో మనోరథములు మదిదైలు వారగా గామిత దాన పాటవము గల్గిన శ్రీ వెంకటాచల స్వామిని చూడగంటి శుభమ్ములు గూడ అఘమ్ములుడగన్. అంటే బ్రహ్మోత్సవాల్లో ఈ రకమైనటువంటి సేవాభావము అనేటువంటిది ఆ భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహించేటటువంటి విశేషాల్ని కూడా తిలకిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆనాడు బ్రహ్మదేవుడు అనుగ్రహించి ఉత్సవాల్ని ప్రారంభోత్సవం చేస్తే మరి ఇటువంటి ఉత్సవాల్లో ఎవరైనా కానీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ ధనము కానీ మరి పాత్రాది విశేషాల్ని కానీ ఎవరైతే దానం చేస్తారో ఆ దానం చేయటం వల్ల వారి జీవితాలన్నీ కూడా ధన్యమవుతాయట, ధనవంతులవుతారట, సుఖ సంపదలతో కూడా అభ్యుదయ జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ సవమ్మున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహ పాత్ర ఆర్యజనులా. సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ
నిజపాదకమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజపాదకమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదీశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద ఓం నమో వెంకటేశాయ. స్వామివారి బ్రహ్మోత్సవాలు చూడండి ఎంత అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయో. ధ్వజారోహణంతో ప్రారంభమై శ్రీవారి ఉత్సవాలు ఎంత విశేషంగా కూడా వాహన సేవలతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో కనువిందు చేస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమై మరి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య చూడండి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ చూడండి ఎంత విశేషంగా శాస్త్రోక్తంగా మరి స్వామికి చేపట్టేటటువంటి ఈ విశేషమైనటువంటి సేవల్లో మరి భక్తి తత్పరతకు స్వామి అనుగ్రహానికి కూడా పాత్రులవటానికి వీరంతా కూడా చూడండి ఆ స్వర్ణరథ యాత్రలో పాల్గొని మేం కూడా విశేషంగా స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ రథోత్సవం యొక్క విశిష్టమైనటువంటి ఒక తత్వజ్ఞానాన్ని కూడా బోధిస్తుందట. కఠోపనిషత్తు ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథయాత్రతో పోల్చి చక్కగా వివరించింది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్. అంటే శరీరమే రథమట, బుద్ధి ఏదైతే ఉందో అది సారథి అట, మనస్సు ఏదైతే ఉందో అది కళ్యంగా చెప్తారు, ఇంద్రియాలు అనేటువంటివి గుర్రాలుగా చెప్తే మరి ఇంద్రియ విషయాలు అవి పరుగులు తీసేటటువంటి మార్గాలుగా, మరి ఆత్మ ఏదైతే ఉందో అది అంతర్యామిగా ఉన్నటువంటి భగవదంశ రథికుడని, అలాగే గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనేటువంటి కళ్యంతో అదుపు చేసి ఇదిగో ఈ రథం వంటి శరీరాన్ని బుద్ధి అనేటువంటి సారథి ద్వారా చక్కని మార్గంలో పయనింపజేసి రథికుడైనటువంటి ఆత్మను నన్ను గుర్తించి సేవించి తరించండి అని చెప్పి హితబోధ చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి. అందుకే స్వామి ఈ రథంపై ఊరేగుతూ కూడా సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలిగిస్తూ ఉన్నాడు. అంటే చూడండి భక్త జనాకర్షకమైనదన్నమాట ఈ రథయాత్ర. భక్తులంతా చూడండి మిగతా రథయాత్రలో అంతగా ఆనందాన్ని పొందరు, కానీ స్వామి
ఈ స్వర్ణ రథయాత్రలో మాత్రం విశేషంగా భక్తజనులందరూ కూడా ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. అంటే సూర్యుని కిరణకాంతుల్లో మేరుపర్వతం వంటి రథంలో ఇరువైపులా కూడా చూడండి ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవులు, మరి మధ్యలో వెంకటేశ్వర స్వామి వేంచేసి భక్తులంతా చూడండి గోవిందనామస్మరణతో ఆ రథ పగ్గాలు లాగుతూ ఉంటే, ఆ మాడవీధుల్లో రథోత్సవం జరుగుతూ ఉంటే మరి స్వయంగా పాల్గొంటూ కూడా ఈ స్వర్ణ రథయాత్రలో మరి రథోత్సవం ఎంత అత్యంత వైభవంగా కోలాహలంగా అందరూ చూడండి జన్మరాహిత్యం అంటారు. అంటే ఆ మహావిష్ణువు యొక్క దర్శనము అనేటువంటిది కూడా విశ్వాసంతో భక్తులంతా కూడా రథోత్సవాన్ని వైభవాన్ని కూడా అంతా కూడా అదుగో ఆ దుర్గోచరమయ్యేటటువంటి ఆ విషయాలను చూడండి. రథోత్సవ వైభవాన్ని కూడా తాళ్లపాక అన్నమాచార్యులు దేవదేవుడెక్కనది దివ్యరథము మా వంటి వారికెల్ల మనోరథము మిన్ను నీలా నొక్కటైన మేటి తేరు కనుల పండువైన శ్రీకాంతుని తేరు కన్నుల పండుగలాయగన్న వారికందరికి వెన్నుడేగీల్లదివో విధులను అది ఎక్కె దిరుతేరు అసురుల బెదరగా త్రిదశలు చెలగగ దేవదేవుడు కదలె బండి కండ్లు ఘనమైన మ్రోతతోడ వెదచల్లు గాంతులతో వీధుల వీధులను. అంటే మనోహరంగా వర్ణించాడండి. రథోత్సవంలో చూడండి రథం వెళుతూ ఉంటే అందరూ భక్తులంతా కూడా అదుగో కానుకలు చల్లుతూ ఉంటారు, హారతలు ఇస్తూ ఉంటారు, అదిగో ఆ డప్పులు వాయిస్తూ ఉంటారు. మరి పవిత్రమైనటువంటి దృశ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే రథోత్సవ వైభవం అనేటువంటి దాన్ని కూడా అన్నమయ్య మరొక సంకీర్తనలో ఎత్తరే ఆరతులు ఇయ్యరే కానుకలు ఇత్తలనేగి వచ్చెను ఇందిరానాథుడు గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు సిరులతో వేదముల చేరుల తేరు సురలు మునులు బట్టి సొంపుతోడదీయగాను ఇరువగనేగి వచ్చే ఇందిరానాథుడు వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్క రోజనులు గరుడధ్వజమది కనక రథం బదే అరథముపై హరియలవాడే ఇరుదెసలనున్నారు ఇంద్రియ భూయు పరగబగ్గములు పట్ట రోజనులు. అంటే రథోత్సవ వైభవాన్ని కూడా మరి ఆ వైభవాన్ని కూడా గుర్తించాడు. ఎంత గొప్పది అంటే శ్రీనివాసస్వామి చూడండి దేవేరులతో ఈ రథంపై ఊరేగుతూ ఉంటే భాగవతోత్తములు భక్తి గీతాలందరూ కూడా పాడుతూ ఉన్నారు. మరి అందరూ ఉప్పొంగి ఆడుతూ ఉన్నారు చూడండి. ఆ రథం ముందు చూడండి అందరూ మరి కనుల పండుగగా వారు చేసేటటువంటి నృత్యాలు కానీ వారు ఆచరించేటటువంటి స్వామికి సేవించేటటువంటి సేవా తత్పరలో నిమగ్నమై ఆ స్వామి చూడండి ఉభయ దేవేరులతో కూడినటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలయ్యేటటువంటి ఆ సన్నివేశాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. వెంకటనాథుడు వేమంటే పాపాలన్నీ కూడా హరించేటటువంటి ఆ దేవదేవుడు అన్నమాట. మనం ప్రాచీన కాలం నుండి చూస్తే రాజులకు రథ సంచారం ప్రసిద్ధం అన్నమాట. అలాగే యుద్ధాల్లో మనం చూస్తే కేవలం విరివిగా రథ సంచారం జరిగినట్లు కూడా భారతాది గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే శ్రీహరి గరుడధ్వజుడై 4 గుర్రాలు పూంచినటువంటి రథంపై విహరిస్తాడట. అందుకే చూడండి సుప్రసిద్ధమైనటువంటి వైష్ణవ దివ్యక్షేత్రాల్లో దేవాలయాల్లో కానీ ఈ రథోత్సవము స్వర్ణరథం ఎంత వైభవంగా ఆ స్వామికి ఆ ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించి ఆచారంగా కూడా ఆగమశాస్త్ర సిద్ధమై ఎంత ప్రచారంగా కూడా స్వామికి ఆ రథోత్సవాన్ని నిర్వర్తించటము అనేటువంటి దీనిలో ఆంతర్యం ఏంటి అంటే మోక్షప్రదాయకం అంటారు. అంటే భగవంతుణ్ణి అందరూ దేవాలయం లోపలికి వెళ్ళి చూడలేరు కాబట్టి విశేషంగా భక్తజనకోటిని తరింపజేయటానికి భగవానుడే స్వయంగా వేంచేయబడితే ఆ స్వామిని చూసినటువంటి వారందరికీ కూడా మోక్షసిద్ధిని కలిగిస్తాడట. అందుకే ఆ సకలములైనటువంటి ఆధ్యాత్మిక అర్థము అనేటువంటి దీనిలో దాగి ఉంది కాబట్టి ఆత్మానాత్మ వివేకము అనేటువంటిది కలుగుతుంది. అంటే రథోత్సవంలో తత్వజ్ఞానం బోధించేటటువంటి భక్తులంతా కూడా రథాన్ని లాగుతారు కాబట్టి సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడు అని చెప్పి అనటం కూడా మరి అన్నమయ్య అనటం కూడా చాలా ఉచితంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆనాడు బ్రహ్మదేవుడికి ఒక మాట అన్నాడట. ఏమని చెప్పాడు అంటే ఆ వెంకటేశ్వర స్వామి
పంకజాసన నీవు ప్రార్థించునటుల వెంకటాగిరియందె విహరింతునెప్పుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వ సంపదలను సంగుదును. స్వామి బ్రహ్మదేవుడితో అన్నాడట, నీవు ప్రార్థించినట్లుగా నేను ఇదిగో ఇక్కడే నివసిస్తాను, భక్తులందరికీ కనిపిస్తూ దయతో రక్షిస్తాను, సకల సంపదలు కూడా అనుగ్రహిస్తాను, సుఖంగా జీవించేటట్లు కూడా చేస్తాను. అలా వరమిచ్చాడట. అంటే ఆశ్రిత భక్త వరదుడై కలియుగాంతం వరకు కూడా స్వామి లోక కళ్యాణార్థం అర్చామూర్తిగా కూడా ఆయన సమస్తములైనటువంటి ఉత్సవాదులు భక్తులు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాటినన్నింటినీ కూడా స్వామి అనుగ్రహిస్తాడు. అంటే సకలములైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో భక్తజనకోటికి వాటినన్నింటినీ కూడా స్వామి విశేషంగా తీరుస్తాడు. నిత్యానపాయినిగా ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారు ప్రక్కనే ఉండి ఆ కోరికలన్నీ కూడా స్వామికి నివేదిస్తూ ఉంటే ఆ విశేషంగా స్వామి ఆ సేవలన్నీ కూడా ఆ కైంకర్యాలన్నీ కూడా స్వీకరిస్తూ అదుగో స్వామి యొక్క ఆలయ ప్రాంగణం చూడండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణం ముందు ఈ స్వర్ణ రథోత్సవాన్ని కూడా ఎంత వైభవంగా మరి ధ్వజారోహణం, పెదశేషవాహనం, చినశేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, ముత్యపందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, అలాగే పల్లకి, గరుడ వాహనం, హనుమద్వాహనం, మరి సువర్ణ రథోత్సవం చూడండి, సూర్యప్రభ, చంద్రప్రభ, మరి అశ్వవాహనం, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూస్తే వాహనాల్లో శ్రీదేవి భూదేవి సమేతుడై మరి 4 మాడవీధుల్లో కూడా సంచరించేటటువంటి తిరుగాడేటటువంటి ఆ తిరువీధుల మెరిసే దేవదేవుడు అని చెప్పి అన్నమయ్య సంకీర్తనలో ఆలపించాడు. రసలీల శ్రీ రుక్మిణీలోలా, శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోలా, కారుణ్య రసమూల కనకరుచి చేల సూరి జననుతశీల సుగుణాల వాల, కారుణ్య రసమూల కనకరుచి చేల సూరి జననుతశీల సుగుణాల వాల, ఘోరధనుజ విఫాల గోపాల బాల, శ్రీ రుక్మిణీలోల, శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోల. పరిపూర్ణ విజ్ఞాన భావ దివ్య ధ్యాన పరవశమాధీన భక్త సంతాన, సురమునీంద్ర నిధాన శోభితా శయాన, సురమునీంద్ర నిధాన శోభితా శయాన, పరమాంబర స్థాన బ్రహ్మాభిధాన, పరమాంబర స్థాన బ్రహ్మాభిధాన. శ్రీ రుక్మిణీలోల, శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోల. శేషగిరీశ వరనీల సంకాశ వనధిజాధీశ,
వరద తరికొండ పురవాస శేషగిరీశ వరనీల సంకాశ వనధిజాదీశ సరసాత్మ జగదీశ సాధు హృదయ నివేశ సరసాత్మ జగదీశ సాధు హృదయ నివేశ ద్విరధరి పుమదనాశ దేవదేవేశ ద్విరధరి పుమదనాశ దేవదేవేశ శ్రీ రుక్మిణీలోలా శృంగార రసలీల శ్రీ రుక్మిణీలోలా కారుణ్య రసమూల కనక రుచి చేల సూరి జననుత శీల సుగుణాల వాల ఘోర ధనుజ విపాల గోపాల బాల శ్రీ రుక్మిణీలోలా శృంగార రసలీల శ్రీ వైకుంఠలోకాత్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణునివాసహేతోః కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌ యుగే. కలియుగములో ప్రధానమైనటువంటి దేవుడెవరయ్యానని చెప్పి అంటే అదుగో వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే కేవలం మార్కండేయ పురాణంలో కూడా చెప్పబడినట్లుగా ఆ స్వామి యొక్క వేద స్వరూపంగా కూడా వర్ణించేటటువంటి అభీష్ట సిద్ధికి శ్రీనివాసునిలయమైనటువంటి స్వామి వేద స్వరూపంగా భాసిల్లేటటువంటి ఆ స్వామి యొక్క అనంతమైనటువంటి వైభోగాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క సేవలో ఒక్కొక్క ఆంతర్యాన్ని కూడా గోచరమవుతూ ఉంటుంది. అంటే బ్రహ్మోత్సవ వైభవము అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి కూడా మరి తాళ్లపాక అన్నమాచార్యులు కూడా కీర్తించాడు. తిరువీధుల మెరసి దేవదేవుడు ఆ స్వామి కన్నులకు కట్టినట్లుగా కూడా రమణీయంగా అన్నమాచార్యుల వారు స్వామిని వర్ణించాడండి. అంటే బ్రహ్మోత్సవము అనేటువంటిది ఎంత గొప్పది అనంటే స్వామికి అనేకములైనటువంటి ఇష్టములైనటువంటి వాహన సేవల్లో భక్తులంతా కూడా ఎదురు చూసేటటువంటి ఈ ఘట్టాన్ని చూస్తూ ఉంటే స్వామి అధిరోహించేటటువంటి ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇది స్వర్ణరథం అయితే మరి స్వామికి జరిగినటువంటి సేవలన్నిట్లో కూడా నివాసన శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతపవారణాధిభిః శరీరభేదైస్తవ శేషతాం గతైః యథోచితం శేష ఇతీర్యతే జనైః. ఒక్కొక్క సేవలో ఒక్కొక్క ఆంతర్యం ఉంటే మరి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా కూడా వాహనాల్లో అంటే శేషవాహనం అనేటువంటిది స్వామికి విశేషంగా చేస్తే ఆదిశేషుడు వాసము శయ్య ఆసనము పాదుక ఉత్తరీయము తలగడ మరి ఛత్ర పదపీఠ సేవక శరీరభేదం కలిగి విష్ణుదేవునికి శేషతల్పపాత్రుడయ్యాడట. మరి ఈ భగవద్భక్తులైనటువంటి వీరంతా కూడా చూడండి ఆలయంలో జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మరి విశేషంగా స్వామికి భక్తులు ఎవరెవరైతే ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారో ఇక్కడ జరిగేటటువంటి ఆ వాయిద్యాలు కానీ ఇక్కడ జరిగేటటువంటి ప్రాంగణంలో స్వామికి విశేషంగా అందించేటటువంటి కైంకర్యాలు ఇవి ఎలా ఉంటాయి అని చెప్పి అంటే ఈ వాహన సేవల్లో పాల్గొనటమే కాదు ఇక్కడ పుష్పాలంకరణ కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా తిరుమలలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటాయో ఆ రకమైనటువంటి సేవలన్నీ కూడా ఇక్కడ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే బ్రహ్మోత్సవ శోభ జరుగుతూ ఉంటుందో విశేషంగా భక్తజనకోటి గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ దేవదేవుడు కూడా వేంచేసి ఉంటాడట. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కంధం వందే నాగాంగభూషణం. బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తాం గరుత్మంతుని యొక్క సేవను. అంటే వేదాత్మ విహగేశ్వర అని చెప్పి అనుసరించి ఆ గరుత్మంతుని వేదస్వరూపినిగా కూడా మరి కేవలం వైదికములైనటువంటి సామాదులకు ప్రతిరూపాలుగా అంగ ప్రత్యంగాలుగా కలిగిన వాడుగా గరుత్మంతుని చెప్తారు. మరి కేవలం ఋగ్వేదము, కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి 5 విభాగాలుంటే ఈ బ్రహ్మోత్సవాల్లో
విశేషంగా మనం వాహన సేవల్లో కూడా చూస్తే ఆ స్వామి ఏ విధంగా అయితే వైకుంఠంలో నివసించేటటువంటి ఆ విష్ణుదేవుని యొక్క క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుని యొక్క ఆజ్ఞానుసారం ఆ గరుత్మంతుడు భూమికి తీసుకొని వచ్చి మరి సువర్ణముఖి నదీ తీరములో ఆయన ఉంచాడు. ఆయన్ని మనం కేవలం వేద స్వరూపంగా భాసిల్లేటటువంటి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తాం. ఎక్కడైతే భక్తితో మనం అర్చిస్తామో ఆ స్వామి మన అందరికీ కూడా మనకి అనుగ్రహాన్ని కటాక్షిస్తాడు. ఎందుకంటే శ్రీదేవి భూదేవి సమేతంగా కూడా ఇదిగో ఈ సువర్ణ రథాన్ని అధిరోహిస్తే మరి సంధ్యా సమయంలో సూర్యుని యొక్క అరుణకిరణ కాంతులన్నీ కూడా ప్రసరిస్తూ దివ్య కాంతులించున్నటువంటి ఈ బంగారు రథంలో చూడండి, ఈ వెంకటేశ్వర స్వామి దేవేరులతో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాడు. కేవలం స్వామికి సువర్ణ రథోత్సవంలో ఆంతర్యం ఏంటి అంటే సువర్ణ రథరంగ డోలోత్సవం అని చెప్పి వ్యవహరిస్తారన్నమాట. అంటే బంగారు గొడుగును రథంపై అలంకరిస్తారు. ఇలా ఈ ఛత్రాన్ని అలంకరించటం ద్వారా స్వామికి విశేషంగా కూడా శోభ అనేటువంటిది చూడండి. స్వామి భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తున్నాడు. భక్తులు ఎప్పుడైతే తన్మయత్వంతో స్వామిని చూసేటటువంటి ఆ వైభోగాన్ని, స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎలాగైతే అందరూ కూడా ఈ తిరువీధుల్లో రథం వెళుతూ ఉంటే ఆ భక్తులు అంతా చూడండి కాగడాలు కానీ హారతులు కానీ ఆ సమర్పించేటటువంటి విధానం చూడండి. ఆ శ్రీనివాసుడి దేవేరులతో మాడవీధుల్లో ఊరేగుతూ ఉంటే అందరూ చూడండి భక్తి గీతాలన్నీ కూడా ఉప్పొంగి పాడుతూ ఉన్నారు. పరమ భాగవతులు భక్తితో పాడుచును పొంగి ఆడుచునుండగాను కరములు త్రిప్పి స్త్రీలు ముందర జతలుగా నృత్యములు సలుపగాను క్రమముగా వంది మాగత సూత బృందముల్ పురుషోత్తమ ఖ్యాతి పొగడగాను శిరముల కలశముల్ చేర్చి కొందరు భక్తులొక్కెడ ప్రేరణలు త్రొక్కగాను మొనసి కొందరు గోవిందయనుచు భక్తి పారవశ్యము చేమించి పలుకగాను రథముపై దండులము అనురాగయుక్తి సతులు మేడలపై ఉండి చల్లగాను. అంటే రథోత్సవ వైభవాన్ని కూడా తరిగొడ్డ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యంలో తాను వివరించింది. కేవలం శ్రీనివాసస్వామి దేవేర్లతో చూడండి రథంపై ఈ వీధుల్లో ఊరేగుతూ ఉంటే భాగవతోత్తములు భక్తి గీతాల్ని పాడుతూ ఉన్నారట. అలాగే అందరూ ఉప్పొంగి ఆడుతూ ఉన్నారంట. చూడండి అదుగో వారు చేసేటటువంటి ఆ నృత్యాలు చూస్తే ఆ రథం ముందర స్త్రీలు చూడండి కనుల పండగగా చేతులు తిప్పుతూ ఉన్నారు, నృత్యాలు చేస్తూ ఉన్నారు. మరి కేవలం స్వామికి ఈ రకమైనటువంటి సేవల్లో పాల్గొన్నాము అని చెప్పి అందరూ కూడా ఆనందంతో కూడా తాండవం చేస్తూ ఉన్నారు. ఈ రథోత్సవం అనేటువంటిది ఎంత గొప్పది అని చెప్పి అంటే శాసనాలు కూడా చాలా ఉన్నాయట. తాళ్లపాక పెద తిరుమలాచార్యులు తన పేర ఏర్పాటు చేసినటువంటి ఆని బ్రహ్మోత్సవం 3 రథాల్లో బ్రహ్మదేవుడు, విశ్వక్సేనుడు, వెంకటేశ్వరుడు పాల్గొంటారనేవి అతడు చేయించినటువంటి ధర్మశాసనం వల్ల తెలుస్తుందన్నమాట. అంటే బ్రహ్మదేవుడు అంటే మనకు తెలుసు, బ్రహ్మ ప్రారంభించాడు కాబట్టి ఆనాడు ఉత్సవం ఉత్కృష్టమైనటువంటి సవం గొప్ప యజ్ఞము అని చెప్పి అర్థం. ఉత్సవం అనే పదానికి సంస్కృతంలో ఈ గొప్ప యజ్ఞము ఎందుకైంది బ్రహ్మపదము, ఈ బ్రహ్మోత్సవం ఎందుకైంది అని అంటే బ్రహ్మదేవుని చేత ప్రారంభించబడింది. తిరుమలలో ఎలాగైతే ఈ బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రుల్లో విశేషంగా స్వామికి నిర్వహించబడుతూ ఉంటాయో మరి ఆలయాల్లో అలాంటి ఆలయాన్నే పోలినటువంటి ఈ జూబ్లీ హిల్స్లో స్వామివారి యొక్క ఆలయం కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చూడండి ఆ స్వామికి ఈ సువర్ణ రథోత్సవం కూడా ఎలా ఏర్పాటు చేయబడి ఆ అలంకరణ కోసం స్వామికి విశేషంగా కూడా అందరూ కూడా భక్తులంతా తన్మయత్వంతో వారు చేసేటటువంటి పారవశ్యంతో గోవిందా గోవిందా అని చెప్పి వాళ్ళు చేసేటటువంటి ఆ మేడలపై ఉన్నటువంటి చూడండి అందరూ పేలాలు కానీ ఆ భక్తులు కొంతమంది ఉప్పు జల్లుతారు, కొంతమంది మిరియాలు జల్లుతూ ఉంటారు. అవి కూడా మనకి గోచరమవుతూ ఉన్నాయి. విష్ణుదేవుని యొక్క అవతారాలు కూడా అన్నీ కూడా మనం చూస్తే చివరి అవతారం కలికి అవతారం అని చెప్తారు. కలియుగాంతంలో విష్ణుదేవుడు కలికి రూపాన్ని ధరించి ఖడ్గం చేతబూని అశ్వవాహనారూఢై దుష్టజన సంహారం శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు అని చెప్పి పురాణాలు బోధిస్తూ ఉన్నాయి. అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని సేవిస్తే భక్తులందరి యొక్క కలిదోషాలన్నీ కూడా హరిస్తాడట.
శుభాల్ని వసంగే దేవదేవుడెవరు అని చెప్పి అంటే అదుగో స్వామివారే. దుష్టుడైనటువంటి కలిపురుషిని నాశనం చేసేటటువంటి వాడు, కలికి భగవాన్ రూపంలో అవతరించేటటువంటి శ్రీనివాసుడండి. సదని సస సమామ మమ మని ని సాని దని దమ దమ గ స గ మ దని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని బాలశేషాదులు బ్రహ్మ శివాదులు బాలశేషాదులు బ్రహ్మ శివాదులు చెలగి సేవలటు చేసేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని నలగడ ముక్తులు నారదాదులను పొలపు మిగులగడు పొగడేరు గమదని సా నిసదా నిసదని మద గమ సగ నిసదని సదని సదని
స మా మమ మమ మని సని దని ద మద మగ సగ మద ని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే. ఓం నమో వెంకటేశాయ. భక్తుల పాలిట కొంగు బంగారమైనటువంటి స్వామివారి చూడండి ఉత్సవాల్లో ఎంత గొప్పగా స్వామి అనుగ్రహించటానికే అదుగో వెంకటేశ్వర స్వామిగా స్వామి ఏవైతే పాపాలన్నీ కూడా పోగొట్టి మరి విశేషంగా కళ్యాణప్రదములైనటువంటి శుభ పరంపరలన్నీ కూడా ఆయన కలిగిస్తూ ఉన్నారు. అందుకే ఆయన్ని కలవు వెంకటనాయక అనన్నారు. స్వామికి ఈ ఉత్సవాలు ఊరేగింపులు అంటే చాలా ఇష్టం. చూడండి ఈ స్వర్ణ రథోత్సవం నాడు ఆ రథాన్ని ఎంత చక్కగా అలంకరించారో భక్తులంతా కూడా చూడండి ఈ రథయాత్రలో పూజలు సలుపుతూ మరి జయ జయ ధ్వానాలతో కూడా ఆ స్వామికి జరిగేటటువంటి ఈ ఉత్సవాన్ని అందరూ కూడా ఎంత శోభాయమానంగా విశేషంగా కూడా పాలు పంచుకునేటటువంటి విధానాన్ని చూడండి. మనం ఎన్నో చోట్ల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదిగో స్వామికి నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. స్వామికి జగన్నాథుని యొక్క రథయాత్ర అని చెప్పి పూరిలో కూడా ఆ జగన్నాథ స్వామికి బలభద్రునికి సుభద్రకు కూడా జరిగే విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. తిరుమలలో చూస్తే ఈ రథోత్సవం మలయప్ప స్వామికి ఉత్సవబేరంగా ఏ విధంగా అయితే రథయాత్ర జరుగుతుందో కూడా మనం బ్రహ్మోత్సవాల్లో చూస్తూ ఉంటాం. అలాగే తిరువళ్ళూరులో కూడా వీరరాఘస్వామి రథయాత్ర అంటారు. మరి తిరుపతిలో గోవిందరాజస్వామి రథోత్సవం, పులివెందుల్లో కూడా రంగనాథస్వామి యొక్క రథోత్సవం, మరి తిరుసుకనూరు క్షేత్రంలో కూడా పద్మావతి అమ్మవారికి రథోత్సవాలు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే విశేషంగా అన్ని చోట్ల కూడా ఈ స్వామికి ఇన్ని ఉత్సవాలు నిర్వర్తిస్తూ ఉంటే ఆ ఉత్సవంలో ఉన్నటువంటి ఆ స్వామి భక్తులందరినీ కూడా ఎలా ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి కూడా మనకి అర్థమవుతూ ఉన్నదన్నమాట. భగవంతుడైనటువంటి ఆ స్వామి తప్పక అందరినీ అనుగ్రహించటానికి మోక్షాన్ని ఆయన కలిగించడానికి కూడా ఒక విశేషమైనటువంటి వాహన సేవలు తరిస్తాయంటారు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఆయన ఆ వాహనాల్లో సేవలందించుకొని మరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి అంటే ఆ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ఈ రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ చూడండి కేరింతలతో, కోలాటాలతో, భజనలతో, వాయిద్యాలతో కూడా వారు ఆ నృత్యాలతో కూడా ఆ స్వామి వస్తూ ఉంటే వీరి యొక్క ఆనంద పారవశ్యం చూడండి ఎంత గొప్పగా ఉందో. ధ్యేయే సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. స్వామి అధిరోహించేటటువంటి ఒక్కొక్క వాహనములో ఒక గొప్పదైనటువంటి తత్వం ఉంటుందంటారు. విశేషమైనటువంటి నిర్మలాకాశములో అదిగో మిరమిలా మెరిసేటటువంటి నక్షత్రాలతో పోటీ పడేటటువంటి విద్యుత్ దీప కాంతులతో కూడా చూడండి ఆ భక్తజనులను అనుగ్రహించేటటువంటి విధానం అన్నమాట. కరుణాంతరంగుడైనటువంటి ఆ స్వామిని విశేషంగా నా విష్ణు పృథివీపతి అని చెప్పి అంటారు. విష్ణుంశ లేనివాడు రాజు కాలేడత. అందుకే రాజులంతా కూడా అంతో ఇంతో భగవదంశ కలిగినటువంటి వారే. మరి వారి అంశలైతే స్వామిని ఏమంటారు అంటే అంశీ అంటారట. రాజులకు రాజాధిరాజుగా కూడా అంశీభావాన్ని కుదిరింది. అందుకే స్వామి ఆ భగవంతుని తమ భుజస్కంధాలపై ఉంచుకొని విహరింపజేస్తూ ఉన్నారు భక్తులంతా కూడా. ఎందుకంటే ఒక్కొక్క తత్వాన్ని బోధిస్తూ ఉంటే సేవాపరో శివ సురేషు కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశ శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. దిక్పాలకులంతా కూడా స్వామిని సేవిస్తారట. అంటే భూపాలకులందరూ కూడా అధికార సంపన్నులే అన్నమాట. భగవత్ సేవా తత్పరులుగా కూడా అందరూ ఆ భవ్యమైనటువంటి స్వామి వాహన సేవల్లో పాల్గొని ఆతృప్యం మృతరూపాయ వెంకటేశాయ మంగళం అని చెప్పి చూడండి భక్తులంతా కూడా నీరాజన సమర్పణ గావిస్తూ ఉన్నారు. ఆలయ గోపురాన్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం.
జగత్ అంతా కూడా మాయా మోహానికి లొంగి ఉన్నదట. మరి జగన్నాటక సూత్రధారి ఎవరు అని చెప్పి అంటే అదిగో వెంకటేశ్వర స్వామి. ఆయన లోకాన్నంతా కూడా తన మాయా విలాసమని, తనకు భక్తులు కానివారు ఆ మాయాధీనులు కాక తప్పదనని చెప్పి, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరు అని చెప్పి కూడా స్వామి ఈ సేవల్లో బోధిస్తాడట. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే. కలికి కావేరి తరగలదేలి, కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా. కలికి కావేరి తరగలదేలి, కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా. బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ, కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే. బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ, కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరా.